ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మత్స్యావతారంలో శ్రీరామచంద్రమూర్తి అపురూప దర్శనం. భద్రాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఉత్సవాలు ప్రారంభం. సింహాద్రి అప్పన్న సన్నిధిలో వేడుకగా అధ్యయనోత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి విశేష క్రతువులు. ఉపమాక టీటీడీ ఆలయంలో ఆధ్యాత్మిక శోభ. శేషవాహన సేవలో దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వరుని దర్శనం. తిరుమల తిరుపతిలో భక్తుల సంభరితంగా తిరుప్పావై ప్రవచనాలు. ఆండాల అమ్మవారి సేవలో తరిస్తున్న భక్తులు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజున శ్రీరామచంద్రమూర్తి దశావతారాలలో విశిష్టమైన మత్స్యావతారంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. తరువాత స్వామివారికి విశేష తిరువాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో మత్స్యావతారంలో అలంకరణలు చేసి కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి స్వామివారికి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. మత్స్యావతారంలో అనుగ్రహిస్తున్న శ్రీరామచంద్రమూర్తి దర్శనం చేసుకుని భక్తులు జయ శ్రీరామ్ స్మరణలతో పులకితులయ్యారు. ఇక ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి, 31వ తేదీన ద్వాదశిని పురస్కరించుకుని నిర్వాహకులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనార్థం తరలి రానుండడంతో ఆలయంలో విస్తృత సన్నాహాలు చేశారు. అలాగే ధ్వజస్తంభం, బలిపీఠం, ఆలయ పరిసరాలను సంప్రదాయ పుష్పాలతో ఉత్సవ శోభితంగా అలంకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. Oh
तन्नः अनिशैलाधिप एव दैवतन्नः भगवान् वेङ्कटेव दैवतन्नः श्री श्रीनिवासः कुलदैवतन्नः श्री श्रीनिवासः परमागतिर्नः भक्तवदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदयसरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः मयुतु विजयताम् सर्वसाम्राज्यलक्ष्मीः लक्ष्मी प्रसन्नवेङ्कट ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహాలయం అధ్యయనోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. తొలి 11 రోజుల పాటు ఆలయంలో పగల్పత్తు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో భక్తుల సంభరితంగా నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని బంగారు ఆభరణాలు వర్ణశోభిత పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువదీర్చారు. విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచనం జరిపి విశేష పూజలతో మహామంగళ హారతులు సమర్పించారు. శ్రీమన్నారాయణుడి ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన పవిత్ర మాసం ధనుర్మాసం. తెలుగు నెలల్లో మార్గశిర మాసం చివరి రోజులు, పుష్యమాసం ప్రారంభ రోజులను కలిపి నెల రోజుల పాటు ధనుర్మాస కైంకర్యాలను వైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం దివ్య కాంతుల్లో శోభిల్లుతోంది. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపతి నగర వాసులు తెల్లవారుజామునే పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి దీపాలను వెలిగించారు. అనంతరం స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ధనుర్మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమం మధురంగా కొనసాగుతోంది. ప్రముఖ పండితులు ఆచార్య కె రాజగోపాలన్ గోదాదేవి రచించిన తిరుప్పావై పాసుర సారాంశాన్ని రమణీయంగా వివరించారు. புள்ளும் சிலம்பினகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை விழிசெங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்து ஏலோரெம்பாவாய்.
ఇటు దేశవ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధనుర్మాస తిరుప్పావై ప్రవచన కార్యక్రమాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ఆండాల్ విరచిత తిరుప్పావై పాసుర విశిష్టతను చక్కగా వివరించారు. புள்ளரையின் கோயிலில் வெள்ளை விடிசங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடன் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்து ஏலோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. పూర్వరంగాన్ని ఏర్పరచుకున్నది గోదాదేవి. 5 పాసురాలలో భగవంతుని యొక్క 5 స్వరూపాలు మనకు తెలియజేస్తున్నది. వైకుంఠవాసుడిగా పరమపద నాథుడిగా భగవంతుడు వేంచేసి ఉన్నాడు అనేటువంటి తత్వాన్ని మొదటి పాసురంలో తెలియజేసి, 2వ పాసురంలో అదే భగవానుడు జగద్రక్షణ జాగరూకుడై పాలకడలిలో పవ్వడించి ఉన్నాడు అని, 3వ పాసురంలో ఆ దేవదేవుడే ధర్మ సంరక్షణార్థం, శిష్ట సంరక్షణార్థం, సాధు పరిత్రాణార్థం, దుష్ట శిక్షణార్థం ఆ భగవానుడు అవతారాన్ని స్వీకరించాడు అని 3వ పాసురంలో, 4వ పాసురంలో అందరికీ కూడా అంతర్యామి సాక్షాత్ శ్రీమన్నారాయణుడి అని తెలియజేసి, 5వ పాసురంలో అటువంటి స్వామి మనకు ఈనాడు అర్చామూర్తిగా ఈ లోకల్లో వెలుగొందుతూ మన అందరి చేత ఆరాధింపబడుతున్నాడు అనే విషయాలను తెలియజేసి ఇక వ్రతానికి ప్రారంభమవుతున్నది. ఇదంతా ఉపమాక వెంకటేశ్వరుడు ఉభయ దేవేరి సమేతుడై శేషవాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాకలో శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా స్వామివారి శేషవాహన సేవ జరిగింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల స్వర్ణాభరణాలు పుష్పమాలలతో అలంకరించి శేషవాహనంపై కొలువుతీర్చి ప్రత్యేక పూజలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై భాజా భజంత్రీలు మేళతాళాల నడుమ ఆలయ వీధులలో స్వామివారు దేవేరులతో కూడి శేషవాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. వైష్ణవ క్షేత్రాలు పవిత్ర ధనుర్మాస శోభతో దివ్య వైభవ కాంతులను వెదజల్లుతున్నాయి. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తెల్లవారుజామునే ఆండాల్ విరచిత తిరుప్పావై పాసుర పఠనం దివ్యంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల నాదనీరాజం వేదికపై ధనుర్మాసం నెల రోజు తిరుప్పావై ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ పీడీజీ రంగరామానుజ ఆచార్యులు ఆండాల్ తల్లి రచించిన పాసురాల విశిష్టతను కమనీయంగా వివరించారు. ఆ వైభవాన్ని మనం ఆస్వాదిద్దాం. ముందుగా పాసుర అనుసంధానం చేసుకుందాం. మనం ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. పుళ్ళుం సిలింబినహాన్ పుள்ளரையின் கோயிலில் வெள்ளை விழிசிங்கம் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழிந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழியக்காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ற பேரரவம் உள்ளம் குளிந்து ஏரோரம் பாவாய்
ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. తిరుమల పుణ్యక్షేత్రంలో ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీటీడీ సెంట్రల్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమకుమారి ఆధ్వర్యంలో వైద్య విభాగం సిబ్బంది శ్రీవారి ఆలయం చెంత 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. అలాగే తిరుమలలోని ప్రధాన కూడలలో భక్తులు తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. ఈ కార్యక్రమంలో అశ్విని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ వార్షికోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా కలశాల ఊరేగింపు ఉత్సవాన్ని భక్తుల సంభరితంగా నిర్వహించారు. 516 మంది మహిళలు చక్కగా అలంకరించుకున్న కలశాలను తలపై పెట్టుకుని గోవింద నామస్మరణలు చేస్తూ స్థానిక శ్రీకృష్ణస్వామి ఆలయం నుండి హరిహర క్షేత్రం వరకు శోభాయాత్ర నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన ప్రసిద్ధ శ్రీ అలగనాథ స్వామివారి దేవాలయంలో ఊంజల్ సేవ నయన మనోహరంగా జరిగింది. ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతున్న అధ్యయనోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలగనాథ స్వామివారిని సర్వశోభిత అలంకరణలతో పల్లకిపై కొలువతీర్చారు. ఆలయ ప్రాకారంలో ప్రదక్షిణగా తీసుకువచ్చి ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం ముదివర్తి గ్రామంలో కొలువైన శ్రీ శనీశ్వర వాక్కు క్షేత్రంలో రాహుస్వామి కళ్యాణం గమనీయంగా జరిగింది. నాగకన్య నాగదేవత సమేత రాహుస్వామి వారిని సుందరంగా అలంకరించారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను జరిపి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహించారు. తరువాత పుష్పార్చన జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. అలమేలు మంగను ఉరమందు ఇట్టెనించుకుని తులసి దండలు మోచే. పరమ పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు వైష్ణవ ఆలయాలు తిరుప్పావై పాసుర గానంతో పరిమళిస్తున్నాయి. శ్రీమన్నారాయణుడి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత కలిగిన ధనుర్మాసంలో తెల్లవారుజామునే ఆండాల్ విరచిత తిరుప్పావై పాసుర పఠనం గావించడం సంప్రదాయం. ఈ సందర్భంగా పాలకొల్లులోని సుప్రసిద్ధ శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయం ఆధ్యాత్మిక కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. తెల్లవారుజామునే ఆలయంలో తిరుప్పావై మధుర గానం జరిగింది. ఉభయ దేవేరుల సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దివ్యంగా అలంకృతులను గావించిన అర్చకులు స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆసనంపై ఆసనులను గావించారు. ఆపై స్వామి అమ్మవార్లకు పాసుర నివేదనం శాస్త్రోక్తంగా జరిగింది. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో కొలువైన పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళిస్తోంది. పవిత్ర ధనుర్మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారికి నిత్య షోడశోపచారాలను పూర్తి చేశారు. తరువాత ఆలయ ప్రాంగణంలో ఆండాల్ అమ్మవారిని ప్రత్యేకంగా స్వామివారికి అభిముఖంగా ఆసనులను గావించి తిరుప్పావై మధుర గానాన్ని పఠించారు. భక్తులు తిరుప్పావై పాసుర పఠనం చేసి దీపహారతులను స్వామి అమ్మవార్లకు సమర్పించారు. అనంతరం అర్చకులు స్వామివారికి, ఆండాల్ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని ఆలయాలు ధనుర్మాస శోభతో ప్రకాశిస్తున్నాయి. ఏటా సంక్రాంతికి ముందు ఆలయాలలో ధనుర్మాసోత్సవాలను నెల రోజుల పాటు జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఖమ్మంలోని కమాన్ బజార్లో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులు శరణాగతి దీక్ష గోవిందమాలలను స్వీకరించారు.
పవిత్ర ధనుర్మాసంలో ఈ దీక్షలను స్వీకరించి స్వామివారి శరణు కోరడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ వెంకటేశ్వరునికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్వామివారి పాదాల చెంత పూజించిన గోవిందమాలలను భక్తులకు అందజేశారు. భక్తులు ఎంతో భక్తిగా శరణాగతి దీక్ష గోవిందమాలలను స్వీకరించి వాటిని మెడలో ధరించి స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని శ్రీ సూర్య ధన్వంతరి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ మహాలక్ష్మి ఆరాధన కార్యక్రమం ప్రత్యేకంగా జరిగింది. భక్తులు అమ్మవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా సామూహికంగా కుంకుమార్చనలను నిర్వహించారు. అలాగే అమ్మవారి శరణు కోరుతూ అమ్మ కోసం తీసుకువచ్చిన సారెలతో ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. ఆపై అమ్మవారిని కుంకుమార్చనలతో సేవించుకుని అమ్మవారికి ఒడిబియ్యం సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 78,466 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,722 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,52,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.